హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో రేషన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. సో మనకి ఈసారి రేషన్ పంపిణీలో ఏమేమి సరుకులు అందించనున్నారు, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెలకు సంబంధించి మనకు రేషన్ పంపిణీలో కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మొదటిది ఏంటంటే కనుక మనకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1,36,420 కార్డుదారులకు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం అయితే గుర్తించింది. దీంతో వాటిని తొలగించి రాష్ట్ర కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతిపాదనలు అయితే అందాయి. ఇక రేషన్ అయితే కనుక మనకు ప్రతి నెల మొదటి వారంలో అంటే 1వ తేదీ నుంచి మనకు 10వ తేదీ లోపు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏంటంటే కనుక మనకు ఒక పర్సన్కి ఉచితంగా 5 కేజీలు బియ్యం అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో ఈ బియ్యంతో పాటు ఇంకా ఏమేమి అందిస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు చక్కెర అందిస్తారు, కందిపప్పు అందిస్తారు. చక్కెరను కందిపప్పు ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోధుమ పిండి, జొన్నలు కూడా అయితే అందించడం జరుగుతుంది. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సజ్జలు కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వీటిని మనకు రేషన్ పంపిణీలు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. ఇక ఈ ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ చూసుకున్నట్లయితే కనుక అంత్యోదయ అన్న యోజన కార్డులు కలిగి ఉన్న వారికి మనకు కేజీ చక్కెర అనేది అయితే కనుక సో ₹13.50 అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఇతర కార్డులు ఉంటాయి కదా, వాళ్ళందరికీ అర్ధ కేజీ చక్కెర అయితే కనుక ₹17 చొప్పున అయితే కనుక కొనుగోలు చేయవచ్చు అని అయితే చెప్పింది. ఇక మనకు ఈ తూకములు కానీ సరుకుల నాణ్యతలో కానీ ఏమైనా లోపాలు ఉంటే కనుక సో 1967కి అయితే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది అయితే కనుక చేయొచ్చు అనమాట. సో ఈ వెసులుబాటును కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక కల్పించడం అయితే జరిగింది. ఇక అలాగే రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే మనకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అయితే కనుక మనకు పండుగ కానుకలను అయితే కనుక రేషన్లో పంపిణీ చేసేవాళ్ళు. అదేవిధంగా ఈసారి నుంచి అయితే పంపిణీ చేయనున్నారు. అంటే మనకి సంక్రాంతికి, క్రిస్మస్కు, రంజాన్ తోఫాలకు సంబంధించి లబ్ధిదారులకు ఉచితంగా అయితే అందిస్తారనమాట. ఏటా 538 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. 5 ఏళ్లకు గాను ప్రభుత్వంపై 2,690 కోట్ల అదనపు భారం అయితే పడుతుంది. చంద్రన్న కానుక కింద అయితే కనుక సంక్రాంతి కానుక మనకు గోధుమ పిండి, శనగపప్పు, బెల్లం, కందిపప్పు, పామాయిల్, నెయ్యి అయితే కనుక అందజేయడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా అయితే మనకు పండుగల కానుకలను కూడా అయితే కనుక ఇక నుంచి అందిస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ అక్టోబర్ నెలలో అయితే కనుక మనకు ఈ యొక్క రాగులు, జొన్నలు, అదేవిధంగా గోధుమ పిండి, తర్వాత వచ్చేసి చక్కెర, కందిపప్పు, బియ్యం అయితే కనుక రేషన్లో పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.